పథకాల విషయంలో 9 నెలల్లో ఎలా ఉంది? వచ్చారు కదా బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ పథకాల విషయం ఉంది. పథకాలు పెడితే మిగతా ఆగిపోతాయి. పథకాలు ఇచ్చానుకోండి మిగతా ఏమి ఉండవు. ఇంకా అభివృద్ధి అనేది ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ఏం ఉండదు. ఇక అలాగే ఆటో వాళ్ళకి 10,000 ఇస్తాను, మంగళవాళ్ళకి షవరింగ్ వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్పడమే కానీ ఏం ఉండదు. ఇదే కరెక్ట్, బాగుంది. మరి కొంతమంది గతంలోనే పథకాలు ఎక్కువ వచ్చాయి, ప్రభుత్వంలో రావట్లేదు. ఆ పథకాలు ఏముందండి, ఎందుకు పెడుతుంటారు, చెప్తుంటారు, ఏం అవ్వవు. గత ప్రభుత్వం సంక్షేమం ఉంది, ప్రభుత్వం సంక్షేమంలో డెవలప్మెంట్ కూడా అంటుంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. పోలవరం కానీ, రాజధాని కానీ, వెలుగొండ కానీ, వెలుగొండ కూడా కొద్దిగా ఉంది చేయాల్సిన పని, అవ్వాలా పని. వెళ్ళొచ్చాం మన ఈ మధ్యన వెలుగొండకు కూడా. అలా ఏం పరిశీలించారు అక్కడ మీరు? ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇంక మన టెండర్స్ అన్నీ చూడాలి, మనం అన్నీ చూడలేదు కదా. అంతవరకు మాత్రం పర్లా బాగా చేసేది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆర్థిక పరిస్థితి ఎటు కల్పిస్తే గవర్నమెంట్ నుంచి వడ్డీ తక్కువకి వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపారం చేసుకుని ఇదవుతారు. అవి ఎక్కడా అందట్లేదు. చెబుతున్నారు కానీ ఏమీ మా దగ్గర దాకా రావట్లేదు. అది గతంలో ఎలా ఉండేది అంటారు? గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం కంటే ఈ కొద్ది ప్రభుత్వం ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, తర్వాత కానీ తెలవదు. అది ప్రభుత్వం 10 నెలలు అవుతున్నా పథకాలు ఏమి రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. మరి గతంలో పెండింగ్ ఉన్నాయన్నీ ఆయన కూడా చూసుకోవాలిగా. అది గపాలని మనం అనేది సరిపోదు కదా. సీఎం పదవి అంటే తేలిక కాదు కదా, అన్నీ సేకరించి చెయ్యాలి. గబాల్ని మనం అనుకుంటాం రాంగ్ రూట్ వెళ్తుంటే గబాలు రాసేసాడు కేసు అనుకుంటాం. చేసే తప్పు మందు కూడా ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేశారు వేసి ఉంటే తెలుసుద్ది ఏదైనా సరే. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, రాష్ట్రంలో అర్థం చేసుకోవాలి. అవును, అదేనండి నేను అనేది కూడా. గత ప్రభుత్వం చేసిన పథకాలు అంటే చంద్రబాబు నాయుడు చేసేవి కూడా మరి రావాలంటే అమల్లో రావాలి కదా, ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను అంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి 2.0 చూపిస్తాను, ఈసారి మేమే అధికారంలోకి వస్తాం అంటున్నాడు. ఏ ప్రభుత్వం అయినా జనాలకు మంచి చేసే వాళ్ళని కోరుకుంటామండి. జగన్ అనేది లేదు, చంద్రబాబు నాయుడు అనేది కాదు. రాష్ట్రం బాగుండాలనేది కోరుకోవాలి. కానీ ఏ ప్రభుత్వం అయితే చేసేది అప్పులు చేసి జనాలు ఫాలో అవుతామే కానీ ఏదీ లేదండి. అది వెస్టర్న్ డెవలప్మెంట్కి ఇప్పుడే కదండి వచ్చింది. ఆయన చూసుకోవాలి కదా, ఒక పట్టి ఇచ్చామండి, చూసుకోవాలి కదా. ఆయన చూసుకుంది, ఆయన మీద ఎలా అంటాం, తప్పు పట్టకూడదు కదా. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చి చూడాలి. 2 రోజుల్లో రూట్ అంతా ఒకే రోజులు తిరగలేవు, ఇది కూడా మొత్తం. అది నేను అనేది అదే నాకు తెలిసిన కోరుకుంది. ఓకే, నిన్న సిరిమల ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లి పైన కేసులు పెట్టేసాడు అని చెప్పేసి. తెలియదు సార్, నాకు అది తెలియదు సార్. చెప్పాలి ఏదో సరే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎక్కడా రాలేదండి. చర్య తీసుకున్న తర్వాత ఏ వాట్సాప్లో ఏ దేనిలో కూడా టీవీలో కూడా రావట్లేదు పరిపాలన అనేది. చంద్రబాబు గారిదే వస్తుంది ఎక్కువగా. అది పథకాలు వస్తున్నాయి ఏంటంటే ఇల్లు ఇస్తామన్నారు, అవి ఏం చెప్పట్లేదు. పర్లేదు, ఆ ఇల్లు ఇస్తామన్నారు, ఏ కొండపాములు ఆ కాగితాలు ఇచ్చారు అంతే ఊరుకున్నారు. మరి జనాలకి ఇస్తామంటే ఆశే కదండి, ఏమీ లేదు కదా. చెకింగ్ చేసుకోవచ్చుగా ఉందా లేదని. మాలాటోళ్ళు బతికే పూట సంచి తెచ్చుకుంటే ఆ పూట అమ్ముకొని ఇంటికి పోతాము. మాకు ఇస్తామని కొండపాములు అన్నారు కానీ ఇంతవరకు ఏదీ లేదు. ఇస్తారు, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు అంటున్నారు కానీ ఎవరైనా పట్టించుకోవట్లేదు. అసలు పంపులు లేవు, ఏమి లేవు. గవర్నమెంట్ కట్టినవి అయినాయండి. కొన్ని మీ ఇంటికి మీరు వెళ్ళండి అమ్మా అని అనాలి కదా. అది నేను అనేది, ఇంకేమన్నట్లా. మరి మహిళలకు సూపర్ పథకాల్లో గ్యాస్ బండ, ఉచిత గ్యాస్ అవి డబ్బులు పడలేదండి మాకు. అదే ఫ్రీ బండ్ అప్పుడు తీసుకున్నా 1250కి. పడలా, వెళ్తే పడుతుందిలేమ్మా పడుతుందమ్మా అంటున్నారు. సరే, ఎలా ఉందంటారు ప్రభుత్వం? టిక్కో ఇల్లులు 50,000కి మేము కట్టాం, 2 పాదులు కట్టారు. ఆ ఇల్లులు రాలేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు, పోయినసారి ఉన్నప్పుడు వచ్చాయి, అప్పుడు రాలా. మన జగన్ గారు వచ్చినప్పుడు ఇస్తానన్నారు, అది రాలా. ఇప్పుడైనా వస్తాయా రావా, అది క్లారిటీ కావాలని అడగండి. సరే, ఎలా అనిపిస్తుంది అండి ప్రభుత్వం పైన? ఎలా అనిపిస్తుంది? 10 నెలలు అవుతుంది కూడా ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాని మీద ఇది ఒక రకంగా పర్లేదు. అయితే ఏంటంటే ఆయన వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి డెవలప్ లేకుండా చేశాడు. అది ముందు చేసిన తప్పు అది కొంత. ఇది కొంచెం స్టార్టింగ్లో ఉండటం వల్ల ఈయన తీసుకున్న వాగ్దానాలు కొన్ని అమర్చలేకపోతున్నాడు. నిదానంగా చేస్తానంటున్నాడు.
అయితే ఏంటంటే బాగా ఉన్న వాళ్ళకి బాగా లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మధ్యస్థం వాళ్ళకి ఉపయోగపడట్లా. ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళుగానే ఉంటున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లా. ఇప్పుడు ఓసీల్లో 4 మంది ఉన్నారు లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళకి అది అది వర్తించట్లా. ఇప్పుడు బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, చౌదర్స్ కానీ, రెడ్లు కానీ, నాయుడు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెక్టే కాదంట్లా. మరి వీళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఏది స్టేజ్ ఎక్కినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ తప్పితే ఓసీ అని స్టేజ్ మీద మాట్లాడరు. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోరు? వాళ్ళే వేస్తే గెలిచారా? వీళ్ళు వేస్తే గెలవలేదా? వీళ్ళు వేయలేదు అసలు ఓట్లు. మరి ఎట్లా? స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళ పేర్లు చెప్పితే వీళ్ళ పేర్లు అసలు రావు. వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఎట్లా? మరి వీళ్ళు అప్పు తీసుకుంటారు, బ్యాంక్ వాళ్ళు చక్కగా కట్టించుకుంటున్నారు. మరి ఇస్తే పెద్దవాళ్ళకి సబ్సిడీ ఇస్తారు, లేదా లేని వాళ్ళకి రద్దు చేస్తారు. మీడియంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని పట్టించుకోవాలిగా. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఓసీలకు కూడా చూపిస్తాను. మరి ఇంతవరకు ఏది ఓసీలకి ఒకటి ఇచ్చాము, ఒకటి ఏమైనా ఉందా? లేదు. ఓసీలు పట్టించుకోవాలిగా. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితులు ఏంటి? మరి వాళ్ళని కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఒక లైన్ చూపిస్తే అది ఇప్పుడు ఒక ప్రణాళిక పెడతారు. అన్ని కులాలకు ఉపయోగించేటట్టు, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అది అందరికి ఉపయోగించేటట్టు పెట్టండి చాలు. అది అందరికి ఉపయోగిస్తుంది. అట్లాకుండా ఈ కులం ఆ కులం అని కులాలు ఎత్తి పెడితే ఈ జనంలో దాన్ని బట్టి ఇంకా ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పథకాల విషయంలో కానీ బాగుందండి, పథకాలన్నీ బాగున్నాయండి. తర్వాత ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, పథకాలు ఏమి రావట్లేదు, గతంలోనే వచ్చింది. లేదండి, అదేం లేదు. సద్వినియోగం చేసిన వాళ్ళందరికీ అందరికీ బాగానే ఉంటుందండి. అందరికీ అందుతుంది, పెన్షన్ అందుతుంది, అందరూ బాగుందండి. గతంలో చూసుకుంటే కనుక సంక్షేమం కూటమి ప్రభుత్వం సంక్షేమ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ బాగుంది సార్, అంతా బాగుంది. దానికి ఎవరు అబ్జెక్షన్ చేయడం లేదు. ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ పడలేదు. అలాగే 40 సంవత్సరాలకి 18,000 రూపాయలు, నెల 1,500 రూపాయలు ఇస్తాను. అయ్యా ఏం పడలా. ఆయన ఉన్నప్పుడు ఒకసారి పడింది అంతే. ఎవరు? జగన్ ఉన్నప్పుడు ఒకసారే పడిందండి. ఎలా ఉంది? గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? అలాగే ఉంది. మనం కష్టపడితే కానీ అవ్వదు కదా. ఉన్నోళ్ళకే దోసేడుతున్నారు, లేని వాళ్ళకేది వాళ్ళకే దేవుడు కలిగిస్తున్నాడు. మనకేముందండి? ఏ పూట అప్పుడు తగ్గి తెచ్చుకుంటే 100 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్ళి బోల్డ్ కొని తింటాము. మాలాంటి వాళ్ళకి చెయ్యాలి ఆయన. ఇప్పుడు ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోద్ది కదండి ఉన్నాయా లేవని. నేను అబద్ధం ఆడక్కల్లా. ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు, మీకు స్కూటర్ ఉందా, మీకు బైక్ ఉందా, ఏసీ ఉందా, అవన్నీ తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో గడవటమే అంతంత మాత్రం. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? పిల్లల్ని పెంచుకోవాలి కదా. షుగర్లు బీపీలు ఇప్పుడు అందరికీ. అవి చేస్తే చాలా ఆయన. ఈయన బాగానే చేస్తున్నారు కొద్దిగా, మరి పర్వాలేదు. మరి ఆ జగన్లో వచ్చినప్పుడు ఒక్కసారే పడిందండి 18,000, మళ్ళీ ఏం పడలేదు. ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం బెటర్ అంటారా? ఇది బాగానే ఉందండి. అప్పుడు అసలు ఆ రైతు బజార్ తీసేశారు. పొటాస్ కాలేజ్ రైతు బజార్ అమ్ముకుండేవాళ్ళం, అది తీసేశారు. కోట్ల మంది బతికారు అక్కడ. మరి అది తీసేశారు. మరి వాళ్ళ ఇష్టం, మనకేం తెలుస్తుంది? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందమ్మా? బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది. అదే ఆయన కొద్దిగా ఈ ఇల్లు గురిసి పట్టించుకొని ఇచ్చేస్తే చాలండి మాలాంటి వాళ్ళకి. మేమేమో ఇది అడగట్లేదు. మా ఎదవరాలు పింఛన్ వస్తుందండి. ఎందుకు 200 కాడి నుంచి ఎదవరాలు పింఛన్ వస్తుంది. 4,000 చేశారు కదా, వస్తుంది. డబ్బు అవన్నీ అబద్ధం ఆడకూడదు, అవి వస్తున్నాయి. ఈ ఇల్లు గురిసి ఏమీ చెప్పట్లేదు, ఈ గ్యాస్ గురిసి ఏం చెప్పట్లేదు. అదే పట్టించుకుంటా ఆయన. కొంచెం టైం పడుతుంది. సరేనండి.